బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడైన లాజరు. ఈ ధనవంతుడు బాగా తింటూ తాగుతూ సుఖిస్తూ ఉండేవాడు. ఈ దరిద్రుడైన లాజరు ఆయన ఎప్పుడేస్తాడా తిందామని ఆయన బల్ల కింద కూర్చొని ఉండేవాడు. ఆయన తిన్న తర్వాత ఆ మిగిలిన ఎముకలు కిందేసేవాడు, ఆ రొట్టె ముక్కలే కిందేసేవాడు. అయినా కూడా నమ్మకంగానే బ్రతుకుతా ఉన్నాడు. ఒక రోజున చనిపోయారు. అబ్రహాం రొమ్మున కొనిపోబడ్డాడు దరిద్రుడైన లాజరు. ధనవంతుడేమో పాతి పెట్టబడి పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా, నా దగ్గర రొట్టె ముక్కలు తినేవాడు నీ రొమ్మున ఉన్నాడు, నేను ఏమో ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నాను తండ్రి. అవును, నీకు అక్కడే నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు, వీడు నాకు నమ్మకంగా బ్రతికాడు, అందుకే నేను రొమ్మును తీసుకున్నాను అంటున్నాడు అబ్రహాం తండ్రి. మరి మనం ఎక్కడికి వెళ్తాం? అయ్యా నేను యాతన పడలేకపోతున్నాను, ఆ దరిద్రుడైన లాజరుని ఒకసారి నా దగ్గరికి పంపించు, చిటికిన వేలతోటైనా నా నాలుగు మీద ఒక డ్రాప్ వాటర్ వేస్తాడేమో, నన్ను బ్రతుకుతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. కుదరదు, నువ్వు బ్రతికినప్పుడే మారు మనసు పొంది దేవునికి సాక్షిగా ఉండాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీకు అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఇదే అని అంటున్నాడు అక్కడి నుంచి అబ్రహాం గారు. అయ్యా సరేనయ్యా, నేనంటే కాలిపోతున్నాను, ఈ పాతాళంలో యాతన పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు తండ్రి, వారికైనా సువార్తను చెప్పడానికి ఆ దరిద్రుడైన లాజరుని ఒకసారి భూమి మీదకి పంపించు. కుదరదు, నీవు బ్రతికినప్పుడే నీవు మార్గంలో ఉంటూ అనేక మంది నీ సన్మార్గంలోనికి తీసుకొని రావాలి. నీ కుటుంబంలో ఉన్న వారికి నీవే రక్షణ చెప్పుకోవాలి, నువ్వే సువార్తను ప్రకటించుకోవాలి. నువ్వు చనిపోయిన రోజున నీ ఇంట్లో వారికి సువార్తని చెప్పేవాడు ఎవడో రాడు. మనం బ్రతికున్నప్పుడే మనం చక్కబెట్టుకోవాలి. మన పెద్దోళ్ళంతా అంతా ఉంటారు కదా, దీపం గుండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. నువ్వు చనిపోక ముందే నీ ఇంట్లో వారికి సువార్తను చెప్పుకోవాలి. వాళ్ళందరూ రక్షణలో ఉన్నారో లేరో చూసుకోవాల్సిన బాధ్యత నీదే. లేదంటే ఈ ధనవంతుడికి పట్టిన గతే నీకు కూడా పట్టిద్ది. గ్రహించాలి.